దేవుని వాక్యం చూద్దాం, సమయం దేవునికి కేటాయిద్దాం. లేఖనాలు మనం చూసినప్పటికీ చక్కని మాట ఆదికాండము అది చూసినప్పుడు 29వ అధ్యాయంలో లాబానుకను యాకోబుకి జరుగుతున్న సంభాషణ. మీకు తెలుసు, యాకోబు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అవునా? చూసినప్పుడు ఇస్సాకు యొక్క సంతానంలో మీకు తెలుసు కదా, పెద్దవాడైన వాడు ఏశావు, చిన్నవాడైన యాకోబు. మరి అక్కడ తల్లి దగ్గర అన్న దగ్గర ఆశీర్వాదాలు కాజేసి అనుకున్న పరిస్థితుల్లో తల్లి మాటకు ప్రకారంగా అక్కడి నుంచి పారిపోయి అక్కడ మామయ్య లాభానికి వచ్చినట్టు లేఖనాలు చూశాం. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మామ యొక్క మందలు గాయడానికి ఇష్టపడ్డాడు. మామ యొక్క మందలు గాయడానికి ఇష్టపడ్డాడు. ఆ సందర్భంలో లాభాన్ని అన్నారు, మామ ఊరిని ఎలా కాస్తావయ్యా బాబు, నాకు ఏదో జీతం మాట్లాడుతున్నా, ఊరిని ఎలా కాస్తాం, ఏ పనైనా ఊరిని ఉండదు కదా, ఏదో జీతం. ఈరోజు మన వాక్యం అనేది జీతం. మరి ఏంటంటే ఆత్మానుసారంగా వాక్యానుసారంగా మనం గమనిస్తే వల్ల మన జీతము దేవుని దగ్గర ఉందంటే లేదు, మన జీతం ఎవరి దగ్గర ఉంది? సరే, అక్కడ అది పెట్టండి, హెడ్డింగ్లో పెట్టుకునే వాక్యం. ఈ లోతుగా మాట్లాడదాం, దయచేసి అర్థం చేసుకుంటాం. సరే, లాభం తన మామయ్య చూసినప్పుడు యాకోబు తన మామయ్య లాభం దగ్గరికి వెళ్ళినప్పుడు లాభాన్ని అడుగుతున్నాడు, ఊరిని ఎలా చేస్తావు నా దగ్గర పని, ఖచ్చితంగా మరి ఎంత నా బంధువు అయినప్పుడు కూడా ఊరకే నాకు కొలువు చేసేది అని అడిగాడు. ఊరకే నాకు కొలువు చేస్తావా? ఏదో జీతం మాట్లాడుకుందాం, ఏం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు. సహోదర సహోదర, ఈ మాట దయచేసి మనం గమనించాలి. దేవుని ఏర్పడి దేవుడు కూడా మనకు అంటాడు, దేవుని సేవ మనం చేయాలి కానీ, దేవుని కూడా మనం చేయాలి కానీ, మరి ఏది ఆయన ఉంచుకునే దేవుడు కాదు, కట్టగట్టించే దేవుడు. లేదు, దేవుని పని కూడా మనం ఇష్టం చేసుకుని దేవుని పని చేస్తే ఆశీర్వాదం. సరే, అక్కడ యాకోబు మనం చూసినప్పుడు వెంటనే అన్నాడు, మంచిదయ్యా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు లాభానికి. పెద్దది జబ్బు కలిగింది లేయ్యా, మీకు తెలుసు. చిన్నది సౌందర్యం అయితే రూపవతి అయిన రాహేలు ఉంది. రాహేలును యాకోబు ప్రేమించి యాకోబును రాహేలును ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, ఉచితంగా చేస్తాను, నాకు రూపాయి ఎత్తు, చిన్న కుమార్తె నాకు ఇస్తే చాలు, అదే జీతం. చిన్న కుమార్తె నాకు జీతం ఉండాలి, ఎవరు రాహేలే నాకు జీతం, తెచ్చాక నేను ఏం జీతం జరుగుతాను, 7 సంవత్సరాలు ఏ పనులు చెప్పి నీ కోసం చేస్తాను, ఈ కుమార్తెను నాకు ఇస్తే చాలు అని ఆ విధంగా జీతము మాట్లాడుకొని ఆయన కూడా ఒప్పుకొని అట్లాగే ఇస్తాను, బయటవాడు కాదు కదా నా మేనలుడిని. ఏ రకంగా చూసినా కూడా ఎవరో అంగీకరించడం కంటే నీకేమిటో నాకు ఎంతో సంతోషమని ఒప్పందం చేసుకుని ఆ జీతానికి, ఏ జీతం, కుమార్తెను ఇవ్వటం, ఆ జీతానికి మాట్లాడుకున్నట్టుగా లేఖనాలు మనం స్పష్టంగా చూసాం. అప్పటి వరకు మాట్లాడితే బాగా జరిగిపోయింది. 7 సంవత్సరాలు కష్టపడి ఇష్టపడి కొలువు చేశాడు. చెప్పండి, కష్టపడి ఇష్టపడి యాకోబు కొలువు చేశాడు. లాభానికి చాలా బ్రహ్మాండమైన కొలువు చేశాడు. ఎంత ఇష్టపడి కష్టపడి కొలువు చేసినా కూడా మొత్తానికి చివరికి మనం చూసినాం కదా, లాభాన్ని ప్రీతి చేత 7 సంవత్సరాల తర్వాత రాహేలుకు బదులు పెద్ద కుమార్తెను జబ్బు కలిగిన లేయనిచ్చి వివాహం చేశాడు. లేయనిచ్చి వివాహం చేసి ఏంది ఇలా చేశామని అడిగితే, మరి పెద్దదండంగా చిన్నదాన్ని చేయడం మా సాంప్రదాయం కాదు అని ఏదో మాట ఏదో చెప్పేసి, మరి ఆ విధంగా చిన్నది కూడా కావాలంటే మరి 7 సంవత్సరాలు నాకు కొలువు చేయమని పెండింగ్ పెట్టాడు. మరి 7 సంవత్సరాలు నాకు కొలువు, మళ్ళీ జీతం చేసి 7 సంవత్సరాలు జీతం చేస్తే నేను ఇస్తాను. ఇట్లా సహజ లోక సంబంధమైన కొన్ని విషయాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే, లోక సంబంధమైన మనుషుల యొక్క మాట ఇలాగే ఉంది. మనుషులు మాట ఇచ్చి మాట మారుస్తారు, మాట ఇచ్చి మాట మీద నిలబడలేని వారు ఉంటారు, మాట ఇచ్చి ఆ ప్రకారం చేయలేని వారు ఉంటారు. జీతం ఇస్తానని ఒప్పందం చేసుకుని కూడా ఆ ప్రకారం యాకోబుకి సరిగ్గా ఆ జీతం ఒప్పందం చేసుకున్న ప్రకారం చెల్లించక 1, 2, 3 సందర్భాలు మాట తిప్పాడు లాభాలు. అనేది అంటే మనం ఏమో అర్థం చూసుకోవాలంటే, మరి అందుకనే ప్రభు అంటారు, దేవుడినే మనం నమ్మాలి. ప్రభు అంటారు, ముఖ్య స్నేహితుడు కూడా నువ్వు నమ్మొద్దు అంటున్నాడు. నేను మీకు అక్కడ 7వ అధ్యాయం చూసాం, ముఖ్య స్నేహితుడు కూడా నేను నమ్మవద్దని లేఖనం చదివించినట్టుగా. మరి ఇంకో సందర్భాలు మనం చూసాం. తర్వాత వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒక రోజున యాకోబు తన ఇద్దరు భార్యతో కూర్చొని మాట్లాడుతున్నాడు, మీ నాన్న నా ఎడల మా ఎడల చాలా ఇబ్బంది కలుగు చేశాడు. దేవుడు నాకు తోడుని బట్టి సరిపోయింది కానీ, ఎవరు తోడున్నారు? దేవుడు నాకు తోడుని బట్టి సరిపోయింది కానీ ఎన్నోసార్లు ఆయన మాట మార్చాడు. 10 మార్లు, 1కి 10 మార్లు నా జీతం మార్చాడని చెప్పాడు. ఏం మార్చాడు? ఎన్నిసార్లు? 1కి 10 సార్లు నా జీతము మార్చి రకరకాలుగా నాకు ఇబ్బందులు పెట్టాడు. అయినను నా దేవుడు నాకు తోడున్నాడు కనుక నన్ను ఎక్కడా నష్టపోనీయకుండా ఈ రోజున మరి ఎన్ని కుయుక్తులు మీ తండ్రి లాభాలు పడినా కూడా నా దేవుడు నాకు సహాయం చేసి రోజు 100కి 100 కూడా నాకు కావలసిన జీతం దేవుడు ఇచ్చాడు. లేదు, మనుషులు ఇస్తానన్న జీతం ఇవ్వకపోవచ్చు, కూర్చోవాలి ఆరాధ్య. కాబట్టి మనుషులు ఇస్తానన్న జీతము మనుషులు ఇవ్వలేకపోవచ్చు, మనుషులు మాట మార్చవచ్చు, మనుషులు మోసం చేయవచ్చు, మనుషులు ఆ ప్రకారంగా మాట తప్పొచ్చాను కానీ వాళ్ళ దేవుడు మనం నమ్మేవాళ్ళగా ఉంది. ఎవరు నమ్మాలి? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక మాట దయచేసి గమనించాలి. యాకోబు దేవుడు నమ్ముతున్నాడు.
యాకోబు ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చిన వాళ్ళ అన్యుల ఇంట్లో ఉంటున్నప్పుడు కూడా నేను చాలాసార్లు మీతో అన్నాను, అన్యుల మధ్య ఉంటున్నా, అన్ని నెలలో ఉంటున్నా ఎక్కడ దేవునికి తాను చేసే ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదంటే. హల్లెలూయా. మనం ఎక్కడున్నా ఎచ్చడున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా దేవునికి మనం దగ్గరగా ఉండాలా, ప్రార్థన మనం విడిచిపెట్టుకోవాలి. చెప్పండి, ఏం విడిచిపెట్టుకోవాలి? యాకోబులో ఉన్న గొప్ప లక్షణం అది, యాకోబులో ఉన్న మంచి లక్షణం అది. యాకోబు అన్యుల దేశం వచ్చినా కూడా మరి ఆ విధంగా మామింటికాడ ఉండాల్సి వచ్చినా కూడా అక్కడ సాంప్రదాయాలు అక్కడ పద్ధతులు అలవాటు చేసుకోండి. పైగా లాపాను మహావిగ్రహారాధికుడు అందులో బైబుల్లో లాపాను మహావిగ్రహారాధికుడు. ఆయన ఇంట్లో కులదేవతలు కూడా ఉన్నాయి, నాటి కోసం కూడా వచ్చాడు కదా, గతంలో చెప్పాను. కాబట్టి అదే మహావిగ్రహారాధికుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ అలవాటు తను అలవాటు చేసుకోకుండా తన భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేయడం మాత్రం మాకు మాట అంటారు. దేవునికి మనం ఇచ్చిన మాట మనం జాగ్రత్తగా కట్టుబడి మన ఆత్మ జీవితాలు కొనసాగించగలిగితే ఈ లోక సంబంధమైన మనుషులు మనం మోసం చేయొచ్చాము, కానీ దేవుడు ఎక్కడెక్కడ మనం మోసం చేయకుండా 100% కూడా 10 ఆశీర్వాదాలు ఉంటారు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అట్లా యాకోబు విషయంలో దేవుడు కార్యం చేశాడు, అద్భుతంగా చేశాడు. వాళ్ళు చూశాం కదా, మరి అడవులకు దొరికిన ప్రతిసారి కూడా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడి యాకోబుకు సలహాలు సూచనలు ఇచ్చి, ఇప్పుడు ఒక లేఖనాలు చూడండి, దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి? మనం కూడా దేవుడితో మాట్లాడాలి, మనం కూడా దేవుడిని ప్రార్థన చేయాలి, మనం కూడా దేవుడిని నమ్మాలి. మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు చూడకుండా దేవుడి మీద డిపెండ్ అవ్వగలిగితే తప్పగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇవాళ ఒక మాట దయచేసి మనం గమనించాలి. బ్రహ్మాండంగా లాభాన్ని ఎన్నో కీర్తులు కలిగి లాభానికి 2 కుమారులు కూడా ఉన్నారండి. ఉన్నారా? ఎంతసేపు కూడా మరి అల్లుడేమో తేడా చూస్తున్నాడు, కొడుకునేమో ఇంకొక రకంగా చూస్తున్నాడు. చూసినప్పుడు అనేక రకాలుగా తన కుమారుడికి మేలు జరగాలని రకరకాల ప్రయత్నాలు చేశాడు. మనుషులు ఎన్ని కుయుక్తులు పడినా, మనుషులు ఎన్ని రకాల ఆలోచన చేసినా మనం దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, మనం మోకాళ్ళు వేసి దేవుని సందర్భంగా ప్రార్థన చేసుకోగలిగితే మనం ఎక్కడ మోసపడనివ్వడు మన దేవుడు. హల్లెలూయా. అవునా కదా? మోసపడనివ్వడు మన దేవుడు. ఎవరన్నా చేయాలని చూసినా వారి ఆలోచనలన్నీ దేవుడికి ఆత్మ చేస్తాడా? దేవుడికి సమస్తము చెప్పండి, దేవుడికి సమస్తము. అందుకని ఇవాళ యాకోబు జీవితం ఎక్కడ నష్టపోయాడా? మామ దగ్గర ఏమంటారు, మామ న్యాయం చేయలేదు, దేవుడు న్యాయం చేశాడు. చెప్పండి, మనుషులు న్యాయం చేయలేకపోవచ్చు, చేయరు, చేస్తారనుకోవడం కూడా మన ప్రేమ. ఎవరు న్యాయం చేస్తారు? 100% దేవుడే న్యాయం చేస్తాడు. మన దేవుడు న్యాయవంతుడు, న్యాయకర్త ఉన్నాడు, న్యాయం చేసే దేవుడే ఉన్నాడు. ఆయన మనకు న్యాయం చేయాలంటే నమ్మాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గరగా మనం జీవించాలి. ఆ దగ్గర మన ఆత్మ జీవితాలు కొనసాగిద్దాం. తప్పక మన దేవుడు సదాకాలం మనకి. నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి వచ్చిన కదా, నిర్గమాకాండం 2వ అధ్యాయము మొదటి వచ్చిన అవును నిర్గమాకాండంలో మోషే జన్మించాడు. మోషే జన్మించడం మీకు తెలుసు కదా. ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితుల్లో ఫరో ఒక శాసనం పెట్టాడు. ఏంటి ఆ శాసనం అంటే, చిన్నపిల్లలైన మగపిల్లలైన వారు ఐగుప్తులు కొట్టిన మగపిల్లలని చంపేయండి, ఎందుకంటే రేపు పొద్దున 4 కూడా చేస్తారని ఏదో ఒక మాట ఉన్నాడు. ఇదే సిచ్యువేషన్ యేసుప్రభు కాలంలో కూడా జరిగిందిగా. ఉన్నారు అందరికీ. యేసుప్రభు కాలంలో కూడా ఇదే జరిగింది. లోకంలో రాజు పుట్టాడన్న సంగతి మరి తూర్పు దేశం జ్ఞానం ద్వారా దేవుడు తెలుసుకొని ఆ విధంగా చాలా మంది చంపేశాడు. ముందు తర్వాత కూడా చాలాసార్లు మనం చూసాం. అట్లాగే మోషే కాలంలో కూడా ఇదే పరిస్థితి జరిగినప్పుడు 3 నెలల కూడా తల్లి తన బిడ్డను దాచుకుందంటే, ఈ తర్వాత తాగడానికి అవకాశం దొరకని పరిస్థితుల్లో ఒక జమ్ము పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేసినట్టుగా మనం చూసాం. తీరా ఆ జమ్ము పెట్టెలో ఉన్న ఆ బిడ్డ బాగా అందగాడని మరి జ్ఞానం కలిగివాడు మన లేఖనాలు ఉంటాం కదా. అక్కడ చూసినప్పుడు ఆ జమ్ము పెట్టెలో ఉన్న ఆ శిశువుని, ఆ బిడ్డను ఫరో కుమార్తె చూసిందంటే. ఎవరు చూశారు? ఫరో కుమార్తె. ఆనాడు ఐగుప్తులు పరిపాలిస్తున్న వాళ్ళే. ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసి ఆ విధంగా తీసుకొని చూడంగానే ఆకర్షణ వచ్చిందంటే. చూడంగానే ఆకర్షణ కలిగి ఆ బిడ్డను తీసుకొని పెంచుకోవడానికి ఇష్టపడింది. ఇదంతా గమనిస్తుంది ఎవరు? మోషే తల్లి. జమ్ము పెట్టిలో బిడ్డను పెట్టేసి గట్టకుండా పోతాడు అనుకోవట్లా. మరి ఆ విధంగా జమ్ము పెట్టి నీళ్ళలో వెళ్తా ఉంటే ఎవరి దగ్గర ఆగుద్ది, ఎవరు తన బిడ్డను తీసుకుంటారని గమనిస్తూ ఉంది. అంతేగాని తల్లి ప్రేమ కాదు. ఏ ప్రేమ? చెప్పండి, ఏ ప్రేమ? తల్లి ప్రేమ. కొన్ని పరిస్థితుల వల్ల మోషేను వదులుకుంది, కానీ ఇవాళ మోషే ఎక్కడికి వెళ్తున్నాడు లేకపోతే ఎవరు తీసుకుంటారు అనేది గమనిస్తూ మరి చూసినప్పుడు మోషే తల్లి కానీ మోషే మరి అక్క కానీ మిరియాం కూడా గమనిస్తూ ఉన్నారంట. ఆ జమ్ము పెట్టి ఎట్టి వెళ్తుంది ఏం లేదు అని చూస్తున్నప్పుడు మొత్తానికి ఫరో కుమార్తె ఆ నీళ్ళలో స్నానం చేయడానికి వచ్చి అక్కడ ఆ జమ్ము పెట్టిన చూసి ఆ పిల్లాడు సుందరుడైన చూసి తీసుకొని పెంచుకుందాం అనుకుందంటే. చెప్పండి, ఏముంటుంది? తర్వాత మనం చూసాము
మోషే అక్క అయిన మిరియాము ఆ యొక్క ఫరో కుమార్తెను కలుసుకొని, కిందకొచ్చిన వాక్యంలో ఉంది, ఫరో కుమార్తెను కలుసుకొని ఈ పిల్లాన్ని పెంచడానికి హెబ్రీ స్త్రీల్లో ఒక దాదిని తీసుకురామంటారు అమ్మగారిని అడిగింది. చూడండి మాట ఏదో వచ్చిన చదవండి అక్కడ. 7 చదువమ్మా. వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా నేను. ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి పిలుచుకొని వచ్చును. నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా తీసుకొని పాలిచ్చి పెంచిందంటే ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మోషేని చంపుదామని ఐగుప్తీయులు అనుకుంటే అవునా కదా, వాళ్ళ శత్రువుని ఇంట్లోనే దేవుడు పెంచేలాగా చేశాడు. గతంలో కూడా చెప్పాడు. ఎవరింట్లో పంపించాడు? చంపుదామనుకున్న శత్రువు ఇంటికే మోషేని పంపించాడు. అక్కడే వారు సొమ్మించి పెరిగేలాగా చేశాడు. అవునా కదా. పైగా తల్లి దూరమైంది అనుకుంటే చూసినప్పుడు ఎంత జ్ఞానం దేవుడు ఇస్తాడు చూడండి తన బిడ్డలేని వారికి. నిజంగా మరి మోషే అక్కని మిరియాము రామతో మాట్లాడటం, మరి ఆ విధంగా ఇవన్నీ పెంచడానికి మీకు మనిషి కావాలి కదా అని ఆ మనిషిని తీసుకొస్తానని చెప్పి మోషే తల్లినే తీసుకొచ్చింది. అక్కడ లేదు మిరియాము తల్లి కూడా ఆమె కదా. మోషే తల్లినే తీసుకొస్తే మరి ఈ బిడ్డను పెంచడం జాగ్రత్తగా ఆమె చేతుల్లో పెడితే పాలిచ్చి ఏమిచ్చి. చిత్రం ఏంటంటే కన్న తల్లి దూరమైనట్టు అనిపించింది, దూరం అవ్వకుండా దేవుడు చేశాడు. ఆ తల్లి పాలే తిరిగి మరి మోషే చక్కగా తాగాడు. కన్న తల్లి దగ్గరే పెరిగాడు. ఆశ్చర్యకరంగా లేదు. సొమ్మేమో పర్వదు, సంపదాంకర పర్వదు సొమ్మంతా. ఇక అక్కడ 5 రాజ్యంలో ఉంటే పరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడా లేదు. పరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాస మర్యాదలన్నీ జరుగుతాయి. ఎంత గొప్పవాడు దేవుడు. చంపుదామనుకున్న పరో ఇంటికే దేవుడు మోషేని పంపించి అక్కడ ఆలసంతో పెంచి, ఆలసంతో పెంచి పైగా ఆ విధంగా తన తల్లి కూడా దేవుడు జీతం ఇప్పించాడు. అక్కడ జీతం లేదు. దేవుడు తలుచుకుంటే అసాధ్యం, మా దేవుడు సమస్తం సాధ్యం కాదు. జీతం ఎక్కడ ఇప్పిస్తాడంటే నేను మీరేమంటారు? రాబోని ఇన్ని కుట్రలు పన్నాడు అల్లుడి మీద. నువ్వు ఎన్ని కుట్రలు పడినా దేవుడు జీతం తలుచుకుంటే, దేవుడు తలుచుకుంటే జీతం ఎక్కిప్పించాడు చూసాం కదా. చివరికి మందలాన్ని పంచుకునే సమయానికి ఏ తికమక చేసినా కూడా యాకోబు యొక్క మందే గైదుగా ఉందండి. సహోదరి సహోదరులకి నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనం నమ్ముకుందాం, దేవుడి మీద ఆధారపడదాం. ఈ 60 దినాలు 80 దినాలు మనం ఉన్నాం కనుక 100% ఎంతగా దేవుడి మీద మనం ఆధారపడి ప్రార్థన చేసుకోగలిగితే తప్పక మన దేవుడు మనకు అంత సహాయం చేసి పెడతాడు. పైగా దేవుడిని నమ్మి దేవుడు చెప్పినట్టుగా మాటలో పడి మనం ఆయన పని చేసేవారుగా ఉంటే అసలు ఎక్స్ట్రాగా జీతం ఇచ్చేస్తాడు. 2 రకాల జీతాలు. ఒకటేమో లోక సంబంధమైన జీతము, లోక సంబంధం క్యాష్ ఈ జీతము. రెండోది ఆత్మ సంబంధమైన కంటికి కనపడే జీతం కూడా మరుగుతుంది. ఆత్మ సంబంధమైన కంటికి కనపడే జీతం. మన ఆత్మ తండ్రి ఇజ్రాయేల్ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, అవునా, దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి, కానీ బ్రహ్మాండంగా దేవుని నమ్మకం మనం జీవించాలి. కానీ కంటికి కనపడే జీతం మన ఇంటికి దేవుడు ఇస్తారని లేదు. కంటికి కనపడే జీతం, కంటికి కనపడే జీతం. ఈ లోపల మనం ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు రోజుకో, వారానికో, నెలకో, 15 రోజులకో జీతం వస్తా ఉంటా లేదా? అసలు ఇవాళ దేవుని సేవ, దేవుని పైన నమ్మకం అని చేస్తే కంటికి కనపడే జీతం దేవుడు ఇస్తాడు. ఎట్లా ఏ ఆశీర్వాదం ఇస్తాడు? పంటో పాడో రొట్టో బిడ్డ సంస్థ ఎలా దీవించబడతారో తెలియదు, బ్రహ్మాండంగా దేవుడు దీవిస్తాడు. అందుకనే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, పనిపాటు చేసుకో, ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని అడుక్కోకుండా చక్కగా నీ కష్టం నువ్వు చేసి 6 దినాలు కష్టపడి పనిచేయి. కానీ దేవుని ఆరాధించాల్సిన సమయంలో బలంగా చక్కగా ప్రతిరోజు కూడా ఇంట్లో ప్రార్థన, అవకాశం ఉంటే సంఘాల్లో కూటాలు, అవకాశం ఉంటే ఖచ్చితంగా అవకాశం తీసుకొని ప్రతి ఆదివారం కూడా ఆదివారం ఆరాధన మనం పాల్గొని దేవుని ఆరాధించి గణపరిచి మహిమపరచగలిగితే ఖచ్చితమైన జీతం దేవుడు ఇస్తాడు. ఉదయం గుడిపల్లి చెప్పాను ప్రసంగం, గణపరచుడి. అదే ప్రసంగం. ఎవరు కనపరచాలి? మనం దేవుడు అనేక రీతులుగా మనం కనపరచగలిగితే తప్పగా మన దేవుడు మనకు సహాయం చేసి పెడతాడు. అందుకని ఇక్కడ ఎంత అద్భుతం. నాకు ఆ సంఘటన జరిగినప్పుడు అలా ఆశ్చర్యంగా సంపదానికి ఆయన కుట్ర చేయడం ఏంటి, ఆదింటికే మోషేని పంపడం ఏంటి, ఆ రాజ్యానికి అవును ఆలసముద్రం పెంచాడు. ఎవరు సముద్రం పెంచాడు? దేవుడికి అసాధ్యం. ఆలసముద్రాన్ని పెంచి వాళ్ళ దగ్గర జీతం ఇప్పించాడు, వాళ్ళ దగ్గర మోషేకి జీతం ఇప్పించాడు. ఆటోమేటిక్గా అక్కడుండి చక్కగా నిజంగా మోషేని ఇక్కడ పెంచితే అవును కదా, నార్మల్ బట్టలు వేసి జరగ పెంచేది. అక్కడైతే అక్కడ రోజుకో డ్రెస్సు, పూటకో డ్రెస్సు, దిగితే డ్రెస్సు, తిండి, వ్యవహారం, చదువు, విద్య అన్ని కూడా సకలము కూడా అతనికి రాస మర్యాదగా లభించింది మోషేకి. దేవుని పట్ల ఉంటుందా? పైకి ఏదో జీతం వచ్చింది. ఎదురే వచ్చింది జీతం వచ్చింది. అందుకని సహోదరుగా దేవుని మీద ఆధారపడండి. ప్రతి వారు కూడా ఎవడైనా సరే దేవుని మీద ఆధారపడండి. దేవుడి చోట్ల నేర్చుకోండి. బ్రహ్మాండ మీద దేవుని ఆశీర్వాదం మన దేవుడు మనకి
కలుగు చేస్తాడు. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు అసాధ్యం చేస్తాడు. అమ్మా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చేయగలిగే శక్తి ఉంటుంది. అవునా కదా? తారుమారు చేసేస్తాడు అంతే దేవుడు. దేవుడికి ఏదైనా సాధ్యం. కొత్త నిబంధనలో మనం చూసిన పాత నిబంధనలో ఎస్తేరు కాలంలో హామాను ఎన్నో కుట్రలు పన్నాడు. చెప్పండి హామాను ఎన్నో కుట్రలు పన్నాడు. మొత్తకి మీద ఊరినే కక్ష పెంచుకొని యూదులను నెపం వేసి మొత్తకి మీద కష్టం యూదులందరి మీదకి తీసుకొచ్చి యూదులందరూ చంపడానికి చట్టం చేయించాడు. దొంగతనం రాజుగారు చక్రవర్తి కొందరు లేనివన్నీ చెప్పేసి దొంగతనంగా చట్టం విధించి రకరకాల ఆలోచన చేసినప్పుడు లేఖనాలు మనం చూసాం. సహోదరుడా ఎన్ని పీడితులు పడినా కూడా మొత్తకే ప్రార్థన మొత్తకే కాకుండా ఎస్టేరు ప్రార్థన, 3 దినాల ఉపవాస ప్రార్థన, యోధా జనాంగం అంతా ప్రార్థన చేశారు లేదా? అందరూ ఉపవాసం ఉండి ఇష్టంతో బలంగా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ పరిస్థితులన్నీ తారుమారు చేశాడు. హల్లెలూయా. మొత్తకే సంబంధం కూడా తానే చచ్చాడు. దేవుడు తారుమారు చేస్తాడు. దేవుడికి సమస్తం సాధ్యం. దేవుడి మీద ఆధారపడతాం. దేవుని వైపు మనం చూద్దాం. అందుకని మోషన్ చంపుదాం అనుకున్న రాజ్యానికి మోషన్ పంపించి అక్కడ పెంచి పోషించాడు దేవుడికి అసాధ్యం. అందుకని దేవుని మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించే వరకు ఉందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనం. జనులకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచండి. ఏది పారవేయండి, జనములు చూసినట్టు రుచిమెత్తుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ అంతా చేసిన పనులు గుమ్మం ముందు ద్వారా దేవుని దగ్గర మనం వస్తా ఉంటే ఏమండి, మనం వస్తా ఉంటే ఇంకో తోటి వారికి కొత్త వారికి మనం దారి చూపించిన వాళ్ళం. మనం శుభ్రంగా దేవుని పని చేస్తే లేకపోతే మన పిల్లలు కూడా దేవుని పని చేస్తారు. అవునా కదా? ఇంకా కొత్త వారికి అనేక మందికి మనము దేవుని గుమ్మాలలో మనం ప్రవేశించి దేవుని పని చేయగలిగితే అవునా తప్పనిసరిగా అనేక మందికి మనం దారి చూపించి త్రోవ చూపించిన వాళ్ళం అవుతాం. ఇవాళ మనము దేవుని పని మనం చేస్తూ అనేక మంది దేవుడిని గడిపించే వారిగా ఉంటే జీవితం ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే జీవితం ఎంత శ్రేష్టమైంది. ఇందాక చెప్పాను, మనుషుల దగ్గర ఎక్కడ మనం మోసపోవచ్చు అని దేవుడు ఎక్కడ మనల్ని మోసపోయించేవాడు మోసపోనివాడు కూడా అవసరం లేదు. నేను ఛాన్సర్ అదే ప్రార్థన చేస్తాను. నాకు ఎవరు అవసరం లేదు తప్ప ఎక్కడ మమ్మల్ని మోసగింపబడినప్పుడు ఎవరి చేతి దొరకకుండా సహాయం చేయడం ప్రార్థన చేయాలి. మోసగించేవాడు గోల్డ్ మందు. పైగా మనం దేవుడిని నమ్మినాక ప్రభులోకి వచ్చిన తర్వాత వాళ్ళ అపవాది సాధారణ కడుపు అంటేనా రకరకాల విష ప్రయత్నాలు మనమే చేస్తూ ఉంటాడు. ఎట్లా దెబ్బ కొట్టాలి, ఏదైతే గెలిపించాలి, ఎక్కడ ఏదైతే నష్టపరచాలని వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి శుభ్రంగా ప్రార్థన చేసుకొని ఆయన పని చేసుకుని మనం పోతా ఉంటే ఎక్కడ మోసపడనీయకుండా పైగా వాడు వేసి అనేక రకాల తంత్రాలన్నీ కూడా దేవుడు పాడుతూ ఉంటాడు. లేదు అపవాది తంత్రగుండి అంటగా. ఎవరు అపవాది? తంత్రగుండి అంటే తంటామాలుడు, తంత్రగుండి. అనేక రకాల మంత్రం పెడతా ఉంటాడు, రకరకాల ఎరుకుల పనులు కలుగు చేస్తాడు. కాబట్టి వాడు ఎవరికి దొరకలేకుండా వెంటనే దేవుడి మీద మనం ప్రార్థన చేసి ఆయన పని చేస్తే ఆయనే తప్పిస్తాడు. తెలియదుగా. కాబట్టి ఆయన పని చేద్దాం, జీతం దేవుడి మీద పొందుతాం. ఎవరు పని చేస్తాం? బ్రతకాలను చేయాలి ఉంటుంది. అందుకని ఆదివారం ఆరాధన ఉడుకులు పెడతారు. అవునా? ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధన అంటే దేవుని ఆరాధించడం, ఘనపరచడం, మహింపరచడం. పొద్దున యెషయా చూపించారు. ఇది ప్రతిష్ఠిత దినమని, విశ్రాంతి దినమని, ఘనమైన దినమని, మనోహరమైన దినమని బాగా తెలుసుకొని ఏం చేయాలి? తెలుసుకొని ఆదివారం ఆరాధన విశ్రాంతి మనం ఆచరించగలిగితే మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు తిరిగి లేచిన రోజున మనం దేవుడిని ఘనముగా ఆచరించగలిగితే అదిగో యెహోవా యందు నువ్వు ఆనందిస్తామని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా ఆనందిస్తాం? అంత గొప్ప దేవుడు. అందుకని బ్రతుకాలం అంతా మనం ఆ ప్రకారం ముందుకు కొనసాగే విధంగా ఉందా? ప్రభు అంటున్నాడు చూడండి, 9వ వచనంలో ఒక మాట, పైన ధాన్యము కూర్చువారే దాన్ని భుజించి 8 కూడా చదువు ఏమనుకోకుండా ఇలాగ ప్రమాణం చేసాను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను, ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులను తాగనివ్వను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు సార్, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని ఒళ్ళొంచి మనం దేవుని పని చేయాలి కానీ ఏమండి దినానికి చక్కగా ప్రార్థన చేసుకోవాలి కానీ చక్కగా ఆదివారం ఆరాధన దేవుడు మహింపరచాలి కానీ ప్రభు అంటాడు నిశ్చయముగా ఖచ్చితంగా నేను మీతో ప్రమాణం చేస్తాను. ఏంటి ఆ ప్రమాణం? ఇకను నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారంగా నేను ఇవ్వను. నేను గింజబాధ అంటాడు దేవుడు. ఏమంటారు? గింజబాధ దేవుడు. ఎంత అసలు ఆశీర్వాదం మంచి ఉంటారు. అందుకనే హగ్గంలో చక్కని మాట ఉంది కదా, ఖచ్చితంగా మనం ఎవరు పని చేయాలా? దేవుని మందిరం కొరకు మనం పాటుపడాలి, దేవుని సేవ చేయాలి. అందుకని అక్కడ అంటాడు, మరి దేవుని మందిరాలు కోడే కూర్చుండగా దేవుడిని మీరు ఆరాధించకుండా సరఫీ వేసినలో కూర్చోడానికి సమయం అని అడిగాడే లేదు దేవుడు. దేవుని సంఘాలు దేవుని పని చేస్తే మనం ఇళ్ళలో కూర్చోవచ్చు.
ఎవరిని ఆరాధించాలి, ఎవరిని మహింపరచాలి? బ్రతుకాలంతా దేవుడు స్తుతించాలి అవుతారు. ఇవాళ మనం ఇళ్ళలో కూర్చోడానికి మన దేవుడు మనం పిలవాలి. మనం బయటకు వచ్చి పురవీధుల్లో దేవుని సందర్భం అందరూ చూర్చుండగా దేవుని కుమారులు ప్రవేశించి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధిస్తే జీతం కాదు. ఇప్పుడు శత్రువులకు మన యొక్క రూపాయి బాధ అంటే అంతకన్నా తగ్గితే కావాలి. వాణీయుడిగా దేవుడు వాణిస్తాడా? గింజ వాణీయుడు కానీ అక్కడ అంటాడు చక్రం అంటే నువ్వు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులను తాగనివ్వండి. హల్లెలూయా. ఆనాటి కాలంలో పంట దాన్ని కావచ్చు, ఈ రోజు నీ ఆస్తి, అంతస్తు, ఉద్యోగం, వ్యాపారం, కూలీ, నాని, జీవనోపాధి ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు మన దేవుడి కోసం. పైగా 120 కీర్తనలు ఉంది కదా, నిశ్చయముగా ఖచ్చితంగా నీ చేతులు కష్టాజితం నీవే సుఖముగా అనిపిస్తాం, మామూలుగా కూడా కదండి. హల్లెలూయా. అటు ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. ఏంటంటే ఎంతకన్నా జీతం కావాలి, ఇంతకన్నా ఆశీర్వాదం కావాలి, ఇంతకన్నా ఆత్మతృప్తిగా కావాలి. లోకం నీ పరిస్థితి ఉందా? లోకం ఎంత భయంకరంగా ఉంది మీకు తెలియదు కదా. కాబట్టి ఈ రోజున మంచి అలవాట్లు ప్రభు నేర్పుతాడు, మంచి వ్యవహారాలు దేవుడు నేర్పుతాడు, చక్కటి క్రమానికి క్రమశిక్షణ దేవుడు నేర్పుతాడు. ఈ రోజు అట్లా దేవుని పని మనం చేయగలిగితే ఏది మనం నష్టపోనీయకుండా, అవన్నీ ఎవరి చేతికి మనం దొరకనీయకుండా అదే మనకు దేవుడు జీతంగా మార్చుతాడు. హల్లెలూయా. అందుకని మనం ఎవరి పని చేయాలి? 11వ వచనం అక్కడ ఆలకించండి. బోధిగంతముల వరకు ప్రకటన చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు తెలియజేయండి. హల్లెలూయా. సియోను కుమార్తెలు చెప్పమంటాడు కదా, నేను ఇచ్చే జీతము నేను తీసుకొని వస్తున్నాను. ఎవరో ఎంత బ్రహ్మాండం మాట తెలుసా? నేను చాలాసార్లు ఇట్లాగే అన్నాను, నువ్వు దేవుని పని చేసుకుంటే వెళ్ళిపో, నీ ఇంటికి వచ్చి చెప్తాడు జీతం అన్నాడు. ఇస్తాడే ఉన్నాడు. మన ఇల్లే ఉంటాను కదా, అడ్రస్ చెప్పాలి దేవుడికి. లోపల ఎవరికైనా చెప్తే అడ్రస్ పెట్టాలి వెంటనే వాడి మధ్య కొంచెం టెక్నాలజీ ఏదో గూగుల్ మ్యాప్ పెట్టినాడు. పెట్టినా ఆ మ్యాప్ చూసుకొని మన ఇంటికి వచ్చారు. దేవునికి ఏమైనా మ్యాప్ పెట్టాలంటే ఇప్పుడు వచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు తెలవని స్థలం ఏముంది, దేవుడు లేని చోట ఏముంది, దేవుడు రాని స్థలం ఏముంది. అందుకనే 100కి ప్రభు వాక్యం చక్కని మాట, ఆయన ఇచ్చు జీతము, ఎవరు ఇచ్చు జీతము? దేవుడు ఇచ్చు జీతం అని తీసుకొని వచ్చుతున్నాడని తన బిడ్డలకు చెప్పమంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయన వాక్యం ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఉద్యోగం. పైకి ఏముంది? నమ్మకంగా పనిచేయాలి కానీ, ఏమండి నమ్మకంగా పనిచేయాలి కానీ జీతమే కాదు, పైన బహుమానం. జీతము అంటే బహుమానం, బోనస్ అసలు ఎంతకన్నా కాదు. ఈరోజు సహోదరా ఇవన్నీ తన బిడ్డ ఎవరికి ఇచ్చాడు. ఇవాళ మనందరి జీవితాలు కూడా ఆయన కలుగు చేశాడు. ఇవాళ మన జీవితాన్ని ఏం లోపం మనకు ఏం జరుగుబాటు లేకుండా మనం ఉన్న రోజు అన్ని రకాల ప్రభు చక్కగా దీవిస్తున్నాడు, పద్ధతిగా దీవిస్తున్నాడు. చక్కగా మన ఆత్మ జీవితాలు ఆనాటికి ఈనాటికి ఈ 30-40 సంవత్సరాలు నేను కూడా చూస్తున్నాను, బ్రహ్మాండంగా దేవుడు ఎత్తుపడుతుంటాడు. అందుకని పరిశుద్ధ ప్రజలని యెహోవా చేత విమోచించబడే వారిని వారికి నేను పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశంప తగిన దానివని విసర్జించబడని పట్టణమని నేను నీకు పేరు పెట్టుదును. హల్లెలూయా. దేవుడు అంటాడు చక్కని మాట, పరిశుద్ధ ప్రజలని విమోచించబడిన వారిని నేను మీకు పేరు పెడతాను. విమోచించబడ్డాం చెప్పండి మాట అంటే ఎవరి చేతి కింద మనలో ఇరికించబడం. అది మనం ఎక్కడ ఇరుకునబడం, ఇరికించబడం అయితే మనం ఏం చేయాలో చెప్పాను కదా, దేవుని ఆరాధించాలి, దేవుని స్థుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఎంత వీలుగా దేవుని సేవలు ఎంత ఇష్టమే చేస్తే మన మీద అంత బాధ్యతను తీసుకుంటాడు. హల్లెలూయా. పైగా జీతం ఎత్తాడు, పైగా జీతంతో పాటు బహుమానాలు కూడా తెస్తాడు. జీతంతో పాటు బహుమానాలు కూడా తెస్తాడు దేవుడు. అందుకనే పరిశుద్ధ ప్రజలను పిలుస్తున్నాడు. విమోచించబడిన వారు మనకు పేరు పెడతాడంట. ఆశంప తగిన దానిమే మాట, ఆశంప మనం ఆశించవచ్చు ఆయన దగ్గర. పనిచేస్తున్నాం, పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు సార్. పనివాడు ఆశించ మనం ఆశించాలి అంటే అర్హత కూడా కావాలి కదా. దేవుడు అర్హత కావాలి. దేవుడు అంటాడు మీరు ఆశంప తగిన వారే, మీరు నా దగ్గర ఆశించవచ్చు, మీరు నా దగ్గర ఆశించవచ్చు. కావాలంటే దగ్గర నువ్వు నిర్మమాటగా ఏం కావాలి మీరు అడగవచ్చు. ఆ స్వతంత్రం నేను మీకు ఇచ్చాను. మీరు నా బిడ్డలు, నా ప్రజలు, వాళ్ళు నేను పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరు నా పని చేయడానికి ఇష్టపడ్డారు. నేను ఇచ్చే జీతము ఖచ్చితంగా ఇస్తాను. మీరు నమ్మారు కనుక, నా పని మీరు చేస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా ఆశింప తగిన వారే. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు నా దగ్గర అడగవచ్చు, ఆశించవచ్చు, మీరు అడగవచ్చు, అడిగి పొందుకోవచ్చు. చివరిగా అంటాడు విసర్జించబడని వారు, విసర్జించబడని వారు. ఏనాటికి నువ్వు తులసి నేను బ్రతుకాలం అంతా నా దగ్గర మీరు ఉంటాడు. ఒక్కనాడు కూడా మీకు ఆ పరిస్థితి రాదు అని దేవుడు చక్కగా ఆ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. ఎంతకన్నా జీతం ఏం కావాలి చెప్పండి. దేవుడు దగ్గర కూర్చోబెట్టుకుని అదే జీతం అంటే, తోసేయకపోతే అదే జీతం. మనం దేవుడిని అడిగితే ఆశించిందల్లా అయ్యా ఇది నాకు కావాలని ఆశగా ఉంది అయ్యా అని దేవుడి దగ్గర మమ్మల్ని ఆశిస్తే ఇవ్వడానికి రెడీగా ఎప్పుడు అడిగితే చెప్పాలి తను అన్నట్టుగా అంత స్వతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు.
ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచింది. అందుకని మాకేం పేరు పెట్టాడు? ఆశంప తగిన వారు లేదు. అదే చేద్దాం. నీకు అందుకని ఏం కావాలి? ఆయన అడగచ్చు, అడగడం సరిపోతాం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువును దేవుడిగా నమ్మి ఆయన అంగీకరించి బాప్తిజాలు పొంది చక్కగా దేవుడు చెప్పిన క్రమంలో ఇటు ప్రార్థన అటు సేవ చేస్తున్నాము, ఆశంప తగిన వారు అనేది అడగడానికి అడుగులు ఉన్నారు. అడగటానికి మధ్యశ్వాసం అందుకే 7 అంటాడు. అడుగుడి మీకు ఎదుగుడి మీకు తట్టుడి మీరు అడుగు ప్రతివాడును ప్రతివాడు పొందుకోవడం కాదు. అడగడానికి అర్హత ఉంది ఈరోజు. ఇంకా సేవ చేస్తాం, అడుగుతాం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. తప్పనిసరిగా దేవుడి దగ్గర ఆశిస్తాం, తప్పనిసరిగా మన దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చక్కగా తీయాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి 11వ వచనం చూడండి. ఒక మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, జీతగాడు కాడు కనుక కానందున వచ్చును చూచి విడిచిపెట్టి పారిపోవును. తోడేలు పట్టి చెత్తగొట్టును, జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోవు. జీతగాడే కాపరి అందుకని నేను గొర్రెలకు మంచి కాపరి అంటాడు ఆయన. గొర్రెలు నావైనందున, నేను గొర్రెల కాపరినైనందున ఏ అపాయం వచ్చిన తోడేలు కానీ సింహారాలు ఏ అపాయం వచ్చినా నా గొర్రెలు నేను విడిచిపెట్టాలని ప్రమాణం చేస్తున్నాడు. అందుకని ఈరోజు సహోదర దేవుని బిడ్డగా ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప దేవుడి దగ్గర ఉన్నాం తెలుసా? ఏమంటారు? మన ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టి పారిపోయేవాడు కాదు. అవసరమైన తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చినవాడు, అవసరమైన మన కోసం అండగా నిలబడగలిగిన వాడు. జీతగాడు కాదు ఆయన. జీతగాడు అంటే ఆడి ప్రాణం చూసుకుంటాడు. ఈయన జీతగాడు కాదు, తన ప్రాణాన్ని దారిపోసినవాడు. అవునా కదా? అందుకని ఇటువంటి గొప్ప దేవుడు మనకు ఉండటం, ఈ రోజున ఆ దేవుడి పరిమాణం చేయటం, ఆయన మందగా మనం ఉంటే ఎంత ఆశీర్వాదం చెప్పండి. పొద్దున మాట్లాడినాను 100వ కీర్తనలో, యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోండి. అవునా? యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోండి, ఆయనే మనం పుట్టించాలని మీరు తెలుసుకోండి, మనం ఆయన వారని మీరు తెలుసుకోండి. మనం ఎవరి వారు? ఆయన వారని మీరు తెలుసుకోండి. ఆయనే మనల్ని మేపే గొర్రెలమని, ఆయన పరిపాలించే ప్రజలమని మీరు తెలుసుకోండి. బ్రతుకాలం అంతా మీరు ఆయన కీర్తించండి. హల్లెలూయా! ఎంత చక్కటి మాట. దేవుడు కనపరచడానికి ఎంతకన్నా ఆధారంగా ఎందుకు కనపరచాలని ఎందుకే కనపరచాలి. ఆయన దేవుడు కనుక కనపరచాలి. అవునా? మనల్ని ఆయన పుట్టించాడు కనుక కనపరచాలి. మనం ఆయన వారం కనుక కనపరచాలి. మనం ఖచ్చితంగా ఆయన పరిపాలిస్తున్న ప్రజలు కనుక మనం కనపరచాలి. ఆయన మేపే గొర్రెలు చెప్పండి అన్నమాట. మేపే రోజు మేపుతున్నాడు. ఎవరు మేపుతున్నాడు? కుటుంబ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆహారం పెడుతున్నాడు, ఆత్మ సంబంధమైన ఆహారం పెడుతున్నాడు. హల్లెలూయా! 2 రకాలు పోషించబడతాయి. అందుకని ఆయన మేపే గొర్రెలు, ఆయన మేపే. అందుకని దేవుడు ఏం చేయాలి? బ్రతుకాలం అంతా కనపరచాలి, బ్రతుకాలం అంతా మహిమపరచాలి దేవుడు. అందుకని ఆయన పారిపోయేవాడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకని జీతగాడు కాదు ఆయన. కాపరి, కాచువాడు, నడిపించేవాడు, మేపేవాడు, సహాయం చేసేవాడు, తోడుండేవాడు, భద్రపరిచేవాడు, అవసరమైన తన ప్రాణాన్ని అడ్డంగా లేదు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని మన జీతగాడి దగ్గర ఉన్నాం, కాపరి దగ్గర ఉన్నాం, నిజమైన స్నేహితుల దగ్గర ఉన్నాం, మనల్ని కాచి కాపాడగలిగిన గొప్ప దేవుని దగ్గర మనం ఉన్నాం. హల్లెలూయా! కాబట్టి బ్రతకాలం చక్కగా ఈ చేతి కింద మనం వెళ్దామా? చక్కగా సేవిద్దాం, శుభ్రంగా ఆయన చెప్పిన మాట వెళ్దాం. ప్రభు ఒక్కటే అన్నాడు, నా గొర్రెలు అయితే నా స్వరం అయితే. చెప్పండి, నా గొర్రెలు అయితే అంటే వాళ్ళ దేవుని గురించి మనం ఉండాలంటే దేవుని స్వామి వింటే సరిపోదు. ఆయన మాట వింటే ఆయన బిడ్డలుగా ఉంటాం. దేవుడికి ఎవరు కావాలి? మాట వినేవారు కావాలి. వాళ్ళు అర్పించడం కంటే అక్కడ మాట వింటే శ్రేష్టమైన బైబిల్ సేవిస్తాం. అందుకని చక్కగా దేవుడి మాట వింటూ ఆయన స్వరం వింటూ శుభ్రంగా మనం పని చేసుకుంటూ పోతే తప్పక సదాకాలం ఆయన మనకి బ్రహ్మాండ చేతులు వెళ్తాయి.
పని చేసుకుని ఊరిని వదిలిపెట్టేదేమో కాదు. మాట నుంచి ఆశీర్వాదిస్తాడు, ఉద్యోగ వ్యాపారాలు కలిపాటు దీవిస్తాడు. ఎందుకంటే ఏ మాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా చక్కగా దేవుని సేవ చేద్దాం, ఆయన మహిపడతాం. సదాకాలం మన దేవుడు మనకి తోడై ఉంటాడు. లోకాసు వార్త 15:17 చూడాలనుకుంటే, లోకాసు వార్త 15:17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చేలాగా ఉన్నాను, లేచి వెళ్ళి తండ్రి లేదు. బాగా గమనించండి, ఈ వాక్య భాగంలో మనం దయచేసి అర్థం చేసుకుంటే తప్పైన కుమారుడు, అవునా? తప్పైన కుమారుడు అనే మాట ఎంత బాగుంది. కుమారుడు దాసుడు, 2 విషయాలు చెప్తారు. కుమారుడు దాసుడు. సరే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు మనకు తెలుసు. చిన్నవాడు నా ఆస్తి నాకు పంచమని తండ్రి చెప్తున్నా, ఎవరి చెప్పి నేర్పించుకోకుండా లెక్కలేని తనతో తండ్రి బ్రతిలాడుకుని వెళ్ళకుండా తన ఆస్తిని వాటాన్ని పంచుకొని మూర్ఖంగా వెళ్ళిపోయాడు లోపల. చిన్నవాడు తిరిగాడు, స్నేహితుడు డబ్బు ఉంటే స్నేహితుడు 3 మంది, వివరం లేదు. చిన్నవాడు కదా, వివరం లేదు, జ్ఞానం లేదు. తిరిగాడు, తిన్నాడు శుభ్రంగా. అందరూ చుట్టుకుంటేటప్పుడు అందరూ నావే అనుకున్నాడు, బాగా ఖర్చు పెట్టాడు. శుభ్రంగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యేటప్పుడు తను తీసుకుని ఆస్తంతా కర్పూరం లాక్కెళ్ళి, అవునా కదా. చివరికి ఏ పరిస్థితికి వచ్చాడంటే తనకి ఉన్నదంతా పోయి తను తినడానికి తిండి కూడా దొరక పరిస్థితికి వచ్చాడు. చివరికి జీతం చేయాల్సి వచ్చింది. చివరికి మన వాక్యం మన జీతం ఎవరి దగ్గర ఉంది? ఒక మాట చెప్తాను దయచేసి, మనం దేవుని దగ్గర జీతం చేయాలి, మనుషుల దగ్గర లోపల దగ్గర. ఇప్పుడు దేవుని దగ్గర తండ్రి చెప్పిన మాట ఏంటి? తండ్రి చక్క అడుగుతాడలో దేవుని సేవ చేసుకుంటూ శుభ్రమైన ఆత్మ జీవితాలు మనం కొనసాగిస్తే లోపల ఎవరి దగ్గర జీతం చేసే కర్మ దగ్గర మనం చూస్తాం. జీతం అంటే మీరు చేసిన ఉద్యోగాల నుంచి నేను చెబుతున్నా. లోకంలో నిజంగా తప్పని కుమారుడు చిన్న కుమారుడు చేశాడే చాలా పరికమాలు బ్రతుకుతారు, దౌర్భాగ్యమైన బ్రతుకు. ఆనాటి కాలంలో అక్కడ కాస్త కొంచెం గొర్రెలు గాయటం లేదా పశువులు గాయటం ఇవన్నీ మంచిదే, కానీ పందులు గాయటం అంటే నీచమైన బ్రతుకులు అంట. ఏం గాయటం? గొర్రెల కాపులు ఉన్నారు, పశువులు కాపులు ఉన్నారు, మేకల కాపులు, రకరకాల కాపులు ఉన్నారు, రకరకాల మందలు ఉన్నాయి, ఒంటిల మందలు ఉండే, రకరకాల మందులు. ప్రతి మందకు విలువ ఉంది, కానీ పందులు మేపేవాడు అంటే జ్ఞానం అంటారు. మందులు మేపేవాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో పందుల మందం మేపడానికి జీతానికి ఉండాడు. ఎక్కడ ఉండాడు? నేను ఒక మాట చెప్తాను ఇవాళ. దేవుడు మనకి ఇచ్చిన చక్కని క్రమాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను, చక్కగా నా పని చేయాలని నేను జీతం ఎత్తాను, పురంగా నా పని చేసుకుంటూ పోండి అని దేవుడు మనకు చెప్పిన మాట మనం లెక్క చేయక తండ్రిని విడిచిపెట్టి లోపల పోయామనుకోండి, తింటానికి తిండి కూడా అవునంట, నష్టపోతాం, కాపుదాలు ఉండదు, బతుకుండదు, క్షేమం ఉండదు. చివరికి రోజున జీతం ఎవరి దగ్గర ఊడికి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పైన కుమారుడు ఆ సంగతులన్నీ గుర్తు చేసుకున్నాడు. ఏంటి నా ప్రాప్తం, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు ఎంత బాగా జరిగింది. పైగా అన్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు కూలివాళ్ళకి అన్నం దొరుకుతారు. నా తండ్రి ఎంతమంది పనివారి జీతం పెట్టుకొని అనేక మంది జీతం ఇచ్చే స్థితిలో నా తండ్రి ఉంటే, ఏమండి జీతం ఇచ్చే స్థితిలో నా తండ్రి ఉంటే ఇక్కడ ఎవరి దగ్గర నేను పందులు కాస్త జీతానికి ఉన్నాను, ఎంత దౌర్భాగ్యమైన స్థితి నాకు వచ్చిందని బాధపడ్డాడు. తిరిగి మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు. అన్నిటికన్నా మంచి పని ఏంటంటే తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తప్పు తెలుసుకొని నేను కూడా మాట్లాడతాను, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మా ఏ పరిస్థితులు వచ్చినా దేవుడిని మాత్రం విడిచిపెట్టాం. తండ్రి ఎవరు సాదృశ్యం? దేవుడిని సాదృశ్యం. ఏ పరిస్థితులు వచ్చినా దేవుడిని మాత్రం విడిచిపెట్టాము. దేవుడిని ఏ పరిస్థితులు అందరూ సంఘ సహవాసం కానీ, దేవుడు కానీ, దైవ సేవకులు కానీ మనం విడిచిపెట్టామో చాలా ప్రమాదంలో పడతాం. అందుకని ఎప్పుడు కూడా మనం దేవుడి సహవాసంలో ఉండాలి, అమ్మా దొడ్లో ఉండాలి. మరి ఆ విధంగా మందులో మనం కలిసి ఉండాలి. ఇటు సంఘ సహవాసం అనుకున్నప్పుడు తప్పక దేవుడు మనం సహాయం చేస్తాం. లేదు ఒక కష్టకాలంలో పాలు పంచుకుంటూ ఒక కోసం ప్రార్థన చేసుకుంటే తమ ఆత్మ జీవితాలు కుటుంబం లోపల మనం ఉండాలి తప్ప కుటుంబం దాటి, మందను దాటి, సేవకులు దాటి నువ్వు బయటకు వెళతానంటే చాలా నష్టపోతాను. అదే జరిగింది తప్పైన కుమారుడు జీవితం. ఎంత నష్టమైనా చేయాలనుకున్నాడు, ఎంత దౌర్భాగ్యం స్థితి అనుకున్నాడు. నా తండ్రి ఎలా ఉన్నాడు, నా తండ్రి దగ్గర నా పరిస్థితి ఎలా ఉంది, నా తండ్రి దగ్గర ఇప్పుడు కూడా 3 మంది పనివారు ఉన్నారు అంటే జీతం ఇచ్చే స్థాయిలో, అనేక మంది కూలి వాళ్ళని పెట్టుకుని పనిచేసే స్థాయిలో తన తండ్రి ఉన్నాడంటే ఎంత ఆస్తిపడు తండ్రి. అర్థమైందా? అంత గొప్ప స్థితిలో నా తండ్రి ఉంటే ఆయన విడిచిపెట్టి వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చి స్నేహితులు నమ్ముకొని, లోకాన్ని నమ్ముకొని, ఉన్నత అర్థం చేసుకొని, చానుకొని, చివరికి తన తప్పు తెలుసుకొని తిరిగి ఒకటి అనుకున్నాడు, ఈ జీతం ఏదో ఈ కూలి పని ఏదో నా తండ్రి దగ్గర చేసే గౌరవం లేదు. మాట చూడండి, మర్మం చూడండి. ఇది ఇప్పుడు ఎవరో దగ్గర జీతం చేస్తున్నాను, ఎంతో భాగ్యం, ఎంత గొప్ప తండ్రికి బిడ్డనై ఉండి మనం కూడా ఎంత గొప్ప తండ్రికి బిడ్డలమై ఉండి, గొప్ప తండ్రి మనకు అంత గొప్ప తండ్రికి బిడ్డలమై ఉండి ఇవాళ ఆ పరిస్థితి మనం ఏనాడు తెచ్చుకోకూడదు. ఈరోజు మనం తెచ్చుకోవడమే లేదు, దేవుడు కల్పించేది. లేదు
అంత అనికి మనకి దేవుని దగ్గర ఉండాలి, తండ్రి దగ్గరే ఉండాలి. మనం బ్రతుకాలం ఆయన పాద సన్నిధిలో ఉండాలి, ఆయన వెంబడించాలి మన జీవితాలు. సదాకాలం మన ప్రభు మనకు తోడే ఉంటాడు. చివరికి అదే అనుకున్నాడు, ఆ జీతం ఏదో హక్కు లేదు. ఏమన్నాడు తెలుసా? ఏది మరి కుమారుడు నా హక్కు లేదు దాని గర్వంతో రాలా, తగ్గించలేదు, లోపడి పశ్చాత్తాపం దుఃఖపడుతూ ఏడుస్తూ దీన్ని ఆ జీతం మీద నాకు తండ్రి దగ్గర చేస్తే నా తండ్రికి సేవ చేశాను తృప్తాను ఉంటుంది. కడుపులో అన్నం పెడతాడు మన లేదు. కడుపులో ఏం పెడతాడు? కడుపులో ఏం పెడతాడు? ఇక్కడ ఏమైంది? జీతం చేస్తాను ఉన్నాడు కానీ ఆట మనకు చచ్చేలాగా ఉంటాడు. ఈ పడవంతా జీతం చేసి ఎప్పుడు ఇంటికి వెళ్ళాక ఏ సత్య చేస్తాడు ఆ జీతగా ఆ యజమాని, లోక యజమాని, పందుల యజమాని ఏదో మొత్తం ఎప్పటికీ వేస్తాడు. ఆ యాత్రలో లేదా ఆ ముందు పందులు తినే కొట్టు తినాలనుకున్నాడండి. ఎంత ఆటతో ఉన్నాడు. పందులు తినే కొట్టు తినాలనుకున్నాడంటే సరే తిన్నామనుకుంటే అది కూడా దొరికిందా? పందులు పుణ్యాత్రే అంటే ఏదంటే. అందుకే ఆ స్థితిలో అనుకున్నాడు, ఈ జీతం మీద ఈ కష్టమైన దేవుని దగ్గర చేసేవాడు. నా తండ్రి దగ్గర చేస్తే నాకు మనసాన తృప్తిగా ఉంటుంది, మొత్తాన్ని కడుపులో నాకు అన్నవాన్ని పెడతాడు అనుకుని తిరిగి ఎక్కడొచ్చాడు? రావడమే కాకుండా ఎక్కడొచ్చాడు? లోపడి వచ్చాడు. అందుకే వాక్యంలో ఉంది కదా, దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కావాల్సిన దేవత్వం కావాలి, తగ్గింపు కావాలి, విధేయత కావాలి, లోపడే మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి, తప్పప్పుడు దేవుని ఎదుట ఒప్పుకునే వారు ఉండాలి. అదే చేశాడు. పరలోకమందున దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట తప్పు చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు తండ్రి అంత ప్రేమ చూపించాడు మనం చూస్తాం. లేదు కుమారుడు యొక్క పశ్చాత్తాపం కాకుండా తండ్రి ప్రేమ అంత గొప్పదాకా. తండ్రి గతం అడిగా ఇలా అలాంటి సూటిపడి మాటలు చెప్పాడా? ఇకపోయా అకపోయా ఉన్నాడా? ఉన్నదంతా అమలు చేసుకున్నా ఉన్నాడా? ఇప్పుడు తెలిసిందా నీకు అన్నాడా? లోపలికి నీకు తెలిసిందా? ఇప్పుడు నేను కనపడ్డాను అన్నాడా? సూటిపడి మాటలు తిట్టాడా? ఏమన్నా చచ్చి బతికొచ్చాడు. అందరికి పోతే ఆస్తిపోతే పోయింది. తిరిగి నా కుమారుడు నాకు దక్కాడు, తిరిగి నా కుమారుడు నాకు లేదు. లోపల అయితే అక్కడ పరిస్థితులు వస్తే ఏం చదువుతారు? చదివే దేవుడు ఏమనే దేవుడు ఇది అప్పులు చేర్చుకుని మీద పడి ముద్ర పెట్టుకొని ఇంట చేర్చుకొని తిరిగి మరి అన్నాడు కదా, తన పరివారం గురించి అన్నాడు, ఇదిగో తిరిగి నా కుమారుడు అని సంబోధించాడు. లేదు పనివాడల్లా కూలాడల్లా నా కుమారుడు అని చెప్పాడు. అప్పుడు ఈరోజు సహోదరి సహోదరుగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు, దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ధన్యతలు, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు మళ్ళీ అవకాశాలు చేద్దాచుకోమాట. ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధి, దేవుని సహవాసం విడిచిపెట్టమాక బ్రతుకాలం చక్క దేవుని సేవ చేసి దేవుని ఆరాధిస్తూ ముందుకెళ్ళు. సదాకాలం దేవుడు మనకి తోడే ఉంటాడు. నీ వృత్తి, వ్యాపారం, పని పాట తప్పనిసరిగా దీవిస్తాడు. నేను 10 మందికి పెట్టే స్థితిలో ఉంచుతాడు. 10 మందికి పెట్టే స్థితిలో, నువ్వే 10 మందికి జీతం ఇచ్చే స్థితిలో ఉంచుతాడు. ఈ మాట అర్థమవుతుందా? 10 మందికి నీవే జీతం ఇచ్చే స్థితిలో ఉంచుతాడు. దేవుడు 10 మందికి పెట్టే స్థితిలో ఉంచుతాడు, పెట్టే చేయగా ఉంటాడు, పై వాటిలో ఉంచుతాడు. ఆత్మీయంగా నాకు ఇచ్చిన వాగ్దానం అదే. నువ్వు తలగా ఉంచుతా కానీ తోగా ఉంచుతాను దేవుడు శ్రమించాడు. పైవాడిగా ఉంచుతా కానీ కిందవాడిగా ఉంచుతాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇప్పుడు కూడా సేవలు నెరవేర్చబడతారు. అలాగే ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తాం. చూడండి, మనం చక్కని మాట ఉంది ఇక్కడ. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం అది అక్కడ నుంచి 1 కొరింథీ పత్రిక 3 చూడండి. 1 కొరింథీకి రాసిన పత్రిక 3:14 వేసింది మరి ఒకడు కట్టుచున్నాడు చూసుకోవాలను. వేయబడినే తప్ప మరొక పునాది ఎవడు వేయలేడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఒకటే పునాది, పద్దాలు పునాది ఎవరు ఆల్రెడీ ఒక పునాది మన ప్రభువు యేసు క్రీస్తు. స్థిరమైన కథలని బలమైన పునాది ఆయన వేసింది. ఆ పునాది ఎవరో కాదు, మన ప్రభు అయిన హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే గొప్పవారు. ఇక ఆ పునాది మీద మనం ఎలా పట్టుకోవాలో తెలుసుకుంటాం. బేస్మెంట్ రెడీ అయిపోయింది, పునాది ఒకటి ఏర్పడింది. ఇక మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? జాగ్రత్తగా మన గ్రహాలు కట్టుకోవాలి, మన ఆర్థిక జీవితాలు కట్టాలి, కుటుంబాలు కట్టుకోవాలి, మన బ్రతుకులు కట్టుకోవాలి. మనం కట్టబడే రాబోయే తరాల వారికి మనము ఆ విధంగా మార్పులు చూపించేవారు ఉండాలి. హల్లెలూయా. అందుకని అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. మనకు పునాది ఏది వేయబడదు కనుక, వేయబడిన పునాది తప్ప మనకు పునాది ఎవరు కూడా వేయలేరు కనుక ఈ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా ఈ పునాది మీద బంగారము, వెండి, రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. హల్లెలూయా. పెద్ద ప్రసంగం అవును కదా, చాలా మాట్లాడితే కొన్ని ప్రసంగం ఉన్నాయి, ఆత్మీయ విలువలు ఉన్నాయి. నువ్వు ఎలా కట్టుకుంటున్నావు ఈ రోజు సహోదరు సహోదరు? నీకు వచ్చి ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే చెప్పండి, మనకు వచ్చే జీతాన్ని బట్టి, అవునా కదా, మనం సంపాదించేదాన్ని బట్టి, మనం దాచుకునే దాన్ని బట్టి, మనం సేవ్ చేసేదాన్ని బట్టి మనం ఇల్లు కట్టుకోవచ్చు. లోకంగా చెప్పారు సహజం. అట్లాగే ఈ రోజున ఆత్మ జీవితంలో కూడా మనం కట్టే ఇల్లు అంటే బంగారంతో కడుతున్నాము, వెండితో కడుతున్నాము, వెలగల రాళ్ళతో కడుతున్నాము, కర్ర, గడ్డి, కొయ్యిక ఇవి వచ్చే కొద్ది తగ్గుతుంది. దేనితో కట్టుకుంటున్నాము, కానీ ఏది కట్టినా మంచిగా కట్టాలి.
సహోదర సహోదర ఒక ప్రభు అంటున్నాడు, మరి కట్టిన ఎడల వారి పని కనపడుద్ది. హల్లెలూయా. ఎందుకని మనం ఏది కట్టబడాలన్నా దేవుడు చెప్పినట్టుగా పునాది మీద మన గృహాలు ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అంటే సంపాదన కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టాలంటే సంపాదన కావాలి. ఇప్పుడు ఆత్మీయ గృహం కట్టబడాలంటే సంపాదన కావాలి. దేవుడు ఇచ్చే జీతం పొందుకోవాలి. ఎవరు ఇచ్చే జీతం? దేవుడు ఇచ్చే జీతం ఏంటంటే మన ఆత్మీయ మీద బోర్డు నేర్పుతున్నాడు, బోర్డు విషయాలు నేర్పుతున్నాడు. ఈ వాక్యాలు మనం బోర్డు వింటున్నాం కనుక, దేవుడి మాట వింటున్నాం కనుక ఈ మాటలన్నీ విని మన జీవితాల్లో విలువగా మనం ఎంత గొప్పగా వింటున్నావు, ఎంత గొప్పగా సమకూర్చుకున్నావు, దాన్ని బట్టి నీ ఆత్మీయ గృహాన్ని కట్టగలుగుతావు. హల్లెలూయా. నేస్తూ నీ కోరుకుంటూ నువ్వు జాగ్రత్తగా వాక్యం బాగా సంపాదించుకోవాలి. కానీ పదహారు లాంటి ఇల్లు కట్టుకోవాలన్నా వెండి లాంటి ఇల్లు కట్టుకో. వెండి లాంటి ఇల్లే వెండితో చిన్న అన్నం పెట్టిన చిన్న వెండి గిన్నె దాన్ని అపరూపంగా ఉంటాము. అక్కడ ఇల్లే వెండితో అంటాం. అంటే నువ్వు సంపాదించుకున్న దాన్ని బట్టి జీతం ఇస్తానంటున్నాడు కదా, ఇస్తాడేమో. అదేవిధంగా కాబట్టి రోజున కష్టపడి ఇష్టపడి మనం దేవుని సేవ చేస్తారండి, బ్రహ్మాండ జీవితం దేవుడు ఇస్తాడు. ఆత్మ సంబంధమైన గృహాలు మనం కట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇల్లు కట్టబడాలి. ప్రతివాడు ఏం కట్టాలి? ఇల్లు కట్టాలి. పని నిలవాలి. ఇల్లు కట్టాలి. నువ్వు చేసిన పని నిలబడాలి. నిలబడి రోజు రాబోతుంది, ఆ దినమున ఆ పని ఏకపరచును. హల్లెలూయా. చదవండి ఆ ముందు కూడా. కనపడదు ఆ దినము. ఆ దినం అంటే దేవుడు రాకూడదు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన గృహాలేమో మన కంటికి కనపడుతుంది. నువ్వు ఆత్మ సంబంధంగా కట్టే ఆత్మ సంబంధమైన గృహము ఆయన వచ్చినప్పుడు కనపడుతుంది. నువ్వేం కట్టావు? హల్లెలూయా. చదవండి కిందకు వస్తే అగ్ని చేత బయలుపరచబడి ఎట్టిదో దేవుడు పరీక్షిస్తాడు. ఏం చేసాము, ఏం కట్టాము, ఏం కట్టుకున్నాము, ఏం కట్టుకోలేకపోయాం. ఒకనాటి దేవుడు ఏం చేస్తాడంట, పరీక్షించి మన పని నిలిచిన ఎడలా అక్కడ చదువుమా ఎట్టిదో పరీక్షించును. బాగా పునాది మీద కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతము పుచ్చుకొనును. హల్లెలూయా. ఏం చేస్తే జీతం వచ్చుద్ది? మనం చేసిన పని నిలిచిన ఎడలా పని. అందుకని వాళ్ళ ఒక రోజు అయ్యేది కాదు. జీవితకాలం అంతా ఆయన రావడం అప్పటి వరకు దేవుని సేవ చేస్తూ, దేవుని పని చేస్తూ, దేవునికి ఆత్మ సంబంధమైన గృహాలు మనం కట్టబడినవి దేవుడు పరీక్షిస్తాడంట. పరీక్షించినవి నిలబడాలంట. దేవుడు ఏం చేస్తాడు? ఇల్లు కట్టేశానంటే కాదు, దేవుడు పరీక్షించి నిలబడిందా లేదా. నిలబడేది ఆయన. నిలబడితే జీతం. నిలబడితే ఇక్కడ ఈ ఆత్మ సంబంధ గృహం కలిపి ఆయన దృష్టిలో నిలబడింది అనుకో, ఆయన ఇచ్చే జీతం ఏంటంటే పైన పరలోక రాజ్యమే జీతం. లేదా శ్రేష్టమైన దేవుని రాజ్యం మనకు జీతం, పరలోక రాజ్యం మనకు జీతం. చివరికి ముగింపు మాట అక్కడ, ఒక పని కాల్చివేయబడిన నష్టము కలుగును. అందుకనే మన పని కాల్చబడకూడదు. దేవుడు పరీక్షించినప్పుడు ఆ పని మనం చేసిన పని నిలబడాలి, నిలిచి ఉండాలి. నిలిచితే జీతం. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళాము, ఆమె యజమాని ఏదో పని చెప్పాడు, సాయంత్రానికి మనకి ఏ పని ఇచ్చాడు ఆ పని చూపించాలి అవుతుంది. కాబట్టి ఆ పని చూపించి మీరు చెప్పిన పని చేశారంటే జీతం ఇస్తాం. మరి మనకు కూడా దేవుడు చక్కగా ఏ పని అప్పచెప్పాడు ఆ ప్రకారం మనం నిలబడే పని చేస్తాం. తప్పనిసరిగా ఆయన ఇచ్చే జీతం మన జీవితాల్లో పొందుకునే వాళ్ళు ఉంటాం. హల్లెలూయా. ప్రకటన ముగించే మాట 22వ అధ్యాయం 10వ వచనం ముగిద్దాం చూడండి. ప్రకటన 22వ అధ్యాయము 10వ వచనం. మరియు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచనాల వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. చూడు, అన్యాయం చేయవాడిని ఇంకనూ అన్యాయం చేయము, అపవిత్రుడైన వాడిని ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడను ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడిని ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎవడిస్తున్నాడు? అసలు దేవుడు ఎవరిని బలవంతం చేసి ఆ పని చేయండు అని చెప్పాడు, చేస్తే మంచిది అన్నాడు. అంతే వాళ్ళ సమయం అవకాశం తెలుసుకొని, సత్యం తెలుసుకొని, వాక్యం తెలుసుకొని దేవుని సేవ చేయటం, దైవభక్తి గొప్ప లాభం అని ఇష్టం చేసుకుని ఎవడైతే సేవ చేస్తాడో వాడు ఖచ్చితంగా రేపు జీతం, ఆశీర్వాదం, ధన్యత మీరు. దేవుడు అంటున్నాడు, బ్రహ్మాండం చెప్పేశాడు. చెప్పాల్సింది చెప్పేశాను అయ్యా. దేవుడు అంటున్నాడు, చెప్పాల్సిందే గట్టుకు వచ్చాము, చివరికి వచ్చేసాం లేదు వాక్యం. చివరికి వచ్చినాక దేవుడు తేల్చి చెప్పిన మాట, చెప్పాల్సింది చెప్పాను, విన్నాను, నిర్ణయం మీ చేతిలో. ఇంకా ఇంత వాక్యం ఎంత చేసుకుని ఇంకా అన్యాయం చేస్తానంటావా? చేసుకో. నేను దేవుడు చెప్తాడు, ఇప్పుడు వాక్యం తెలుసుకుని నువ్వు అన్యాయం చేస్తానంటే ఏం చేస్తాడా? చేసుకో. ఇంకా నువ్వు అన్యాయం చేసేవాడిని చేసుకో. లేకపోతే దేవుడు మీద పెద్ద లెక్క చెప్పొద్దు.
అపవిత్రుడిని అపవిత్రుడు కానీ, నీతిమంతుడిని నీతిమంతుడు, పరిశుద్ధుడిని ఎవరిష్టం వాళ్ళు. దేవుడు ఎవరిని కూడా అబ్జెక్షన్ లేదు. ఎలా ఉండదలుచుకుంటాం నువ్వు నేర్చుకోలేము. అందుకని ఇవన్నీ కూడా రేపు ఏం జరుగుతుందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను కనుక వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉంది. హల్లెలూయా. ఇష్టం చూసుకోండి. వస్తాను రేపు పొద్దున. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను కనుక వచ్చినప్పుడు వాని పనిని బట్టి వాని క్రియలు బట్టి మనం పిచ్చోళ్ళ దేవుడు పని చేస్తున్నారు. అమ్మా పశువులకు వెళ్ళేవాళ్ళు, సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళు, కాలక్షేపానికి వెళ్ళేవాళ్ళు, శకానికి వెళ్ళేవాళ్ళు, ఇష్టాంశాలు వచ్చేవాళ్ళు, ఇంకా చేయకూడదు బోర్డు పనులు చేసేవాళ్ళు, బోర్డు మంది లోపల ఉంటారు. కాక లోపం పందాలు వ్యవహారం ఈ లోపం నా కాదు. ఇవాళ వచ్చి నోరు మూసుకొని అన్ని కట్టుకుని మూడుకు నొట్టుకొని చక్కగా దేవుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిళపరుస్తూ నాలుగు పాటలు పాడి చక్కగా నాలుగు మాటలు వేసి శుభ్రంగా దేవుని ప్రార్థన చేసి మన కొరకు, సంఘాల కొరకు, దేవుని కృప కొరకు ప్రార్థన చేసి మన పని మనం చేస్తున్నానంటే నీ ఇష్టం. వాడి పని ఆడి చేయను, నీ పని నువ్వు చేయను. నేను చేస్తాగా, నేను వస్తాగా రేపు అన్నాడు కదా. వచ్చినప్పుడు నువ్వేం చేసావు, ఆడేం చేసాడు, ఆడెందుకు చేయలేదు, నువ్వెందుకు చేసావు, నీ పని కనపడ్డా నా జీతం మా దగ్గర ఉంది, నేను మీకు జీతం ఇస్తాను. లేదు ఒక్కోసారి అనిపిస్తా ఏంటి ప్రభా అవసరం సినిమాలు, శకాలు, వ్యవహారం, లాభం అమ్మా నేను వచ్చి ఇక్కడే భజన చేసుకోవాలా? చెప్తే నీకు లాభం చెప్తే నువ్వు చెయ్యి. వాడికి దాంట్లో సంతోషం వెతుకుతున్నాను, మనం దీంట్లో సంతోషం వెతుకుతున్నాం. అవునా కదా? ఆడిపోయిన ఆయన చేయని అపవిత్రుడును. అందుకని ఈ రోజున అన్యాయం చేసేవాడిని లోపల రాజకీయ నాయకులు, మంత్రులు, వ్యవహారం, కోర్టులు, అప్పుడు వాళ్ళ కింద వాళ్ళ పైన అటు ఇటు వ్యవహారం. నిన్న మనం చూసినట్టు ఆఫీసులు కూడా తెగలుగుతున్నారు. నిన్నే చూశాడు 50,000 లంచం తీసుకుంటూ ఆఫీసు దొరికాడు. అట్లా రోజు ఎక్కడోసారి ఇట్లానే ఉంటా. ఈ బలపైన చేతులు, బలపైన చేతులు ఇవన్నీ అన్యాయం చేసేవాడిని చూసుకోవాలి. ఇష్టం నా బతుకు బాబు దిక్కుమాల రూపాయలు అన్యాయం అని నువ్వు న్యాయంగా బతుకుతావా? బతుకు నీ సంగతి లేదు. సమయం రాబోతా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను కనుక వాని క్రియలు చొప్పున వాని క్రియలు చొప్పున మీరు నడిచిన విధానాన్ని బట్టి ప్రతివానికి నేను జీతం ఇస్తాను. హల్లెలూయా. దేవుడి జీతం మనం పొందుతాం. మనం చెప్తాం ముగింపులో మన జీతం దేవుని దగ్గర. మన జీతం ఎవరి దగ్గర ఉంది? మోసం చేయనివాడు, నష్టం చేయనివాడు, నోటికి నోటివాడు లెక్క కట్టి ఇంటికి వచ్చి ఇచ్చే గొప్ప దేవుడు. అందుకని మనం వ్యవసాయం చేయాలి, ఎవరు మాట వినాలి, ఎవరు గొప్ప చేయాలి. దేవుడి దగ్గర మనం చేసే ప్రతి ప్రమాణం ప్రకారం నడవగలిగితే నోటికి నోటిపడ బ్రహ్మాండంగా మన దేవుడు మనం చూసుకుంటాడు. లేకపోతే మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. మన బ్రతుకాలంలో మనకేది దేవుడు తగ్గించాడు, నిండాగా సమృద్ధిగా ఉంచుతాడు. వ్యవసాయం అన్నాడు కదా, నా గొర్రెలకు నేను సమృద్ధి చేస్తాను. సమృద్ధి చేయాలి, ఏది తక్కువ కానీ మాకు ఒక దేవుని పని చేసుకునే వెళ్తాం. ఆయన ఇచ్చిన జీతం మనం పొందుకున్న సదాకాలం మా కుటుంబానికి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నత మహాపరిణ మీరు కూడా అందరూ